తూప్రాన్ మున్సిపల్ కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితులు ప్రజలలో చూసి అగుపడుతుంది. ప్రజలే కాంగ్రెస్కు వేస్తామని వాళ్ళే ముందుకొస్తున్నారు. పాత పవన్పల్లి పోయిన చుట్టుపక్కల మొత్తం మున్సిపల్ వార్డులలో ఫోన్లు చేసి అడిగితే మేము 100% కాంగ్రెస్కి ఇస్తాం చెప్తాం. ఎందుకంటే కారు గుర్తు కుటుంబ కలహాలతోనే ఖతమైపోతుంది. కవిత చెప్తుంది, ఆమె చెప్పే మాటల మీదనే పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. మొట్టమొదటి కుటుంబం సుధరాయించుకోవాలి. కుటుంబంలో కలహాలు వచ్చిన పార్టీ ఏ పార్టీ ఉండదు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సిస్టర్ తిరుగుబాటు అయితే ఖతమైపోయింది. ఈరోజు ఎవరు అధిపతి అనేది వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% నెక్స్ట్ 5 years కూడా వస్తుంది. మనం అభివృద్ధి చేసుకోవాలనే తప్ప నేనేమి పోటీ కాదు, నేనేమి నిలబడాలని రాలేదు. నా ఏరియా అందరికీ నమస్కరిస్తూ, పెద్ద ఆయన ఎలక్షన్ రెడ్డి గారికి, మా టౌన్ ప్రెసిడెంట్ వరుణ్ రెడ్డి గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఉన్న మా మాజీ కౌన్సిలర్లకు అందరికీ, మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మొట్టమొదటి ప్రచారం ఇవాళ తూప్రాన్లో రిజర్వేషన్స్ కాగానే ఒక్కొక్క వార్డుకి ఎవరు ఉండాలని మేము ఆలోచన చేసుకుంటున్నాము. ఇంకా కూడా అవి ఫైనల్ కాలేదు. అవి రేపన్నా ఇంకో 2-3 రోజులలో ఫైనల్ చేసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఫైనల్ చేసుకుంటాం. ఈ విధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. మీరు గమనించాలి, ఇప్పుడు ఎవరో రవీందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడతారు, ఇంకెవరో ప్రతాప్ రెడ్డి మాట్లాడతారు, ఇంకెవరో హరీష్ రావు మాట్లాడతారు. కానీ వాళ్ళందరితో మాకు సంబంధం లేదు. మీరు గమనించాలి, మన ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్. వీళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదని నేనంట. గజ్వేల్ మన తూప్రాన్ మున్సిపాలిటీకి ఏదైనా మాట్లాడేది ఉంటే కేసీఆర్ గారు మాట్లాడాలి. ఆయన మా ఎమ్మెల్యే. హరీష్ రావు మాజీ మంత్రి, గజ్వేల్కు సంబంధం లేదు. ఆయనకున్నది కాన్స్టిట్యూన్సీ సర్టిఫికేట్. మరి ప్రతాప్ రెడ్డి ఏందో మీకే తెలియాలి. మరి అంతమందిని పెట్టుకొని రవీంద్రరావును ఎందుకు దించేసిరో అందరూ గమనించారు అనుకో. వాళ్ళు మా స్థాయి కాదు. ఈ ముగ్గురు కూడా మా స్థాయి. మేము కేసీఆర్తో మేము పోటీ చేసిన కేసీఆర్ సమాధానం చెప్పాలి దీనికన్నా. అది కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6 గ్యారెంటీలు అన్నాం. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఇచ్చినాం మేము. మాకు కూడా ఇంకా టైం ఉంది. ఇంకొక గ్యారెంటీ ఇవ్వాలి, తప్పక అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ చూసే ఆయన రవీందర్ను విధించేసి మా కాంగ్రెస్ ఈ మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాం. అదేవిధంగా మేము చెప్పండి కూడా సన్న బియ్యం కూడా ఇచ్చినాం. ఈ విధంగా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. అవన్నీ ఒక ఎత్తు. మీరు చూడండి, మున్సిపాలిటీ అయినాక 2 ఏళ్లలో మేము ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత అభివృద్ధి చేసాము, ఎక్కడెక్కడ సీసీ రోడ్ చేసాము. నిన్నటికి నిన్న 15 కోట్లు వచ్చినాయండి. ఒక 1 month 15 కోట్లు వచ్చినాయి. ఆ 15 కోట్లలో 8 కోట్లు అభివృద్ధి జరుగుతూనే ఉంది. మరి ఎప్పుడన్నా కేసీఆర్ గారు తూప్రాన్ గురించి పట్టించుకుర్రా? ఆయన 12 ఏళ్ళు అంటే 144 నెలలు ఎన్నిసార్లు వచ్చిండు మన తూప్రాన్ అసలు గజ్వేల్లో ఉన్నదా అని, ఓచుకున్నదా అని కూడా మేము మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నాం. ఒకసారి మీరు అందరూ చూసారు, వీడికి దవాఖాన కాడికి వచ్చిండు, కబడ్డీ ఆడినట్టు ముట్టించుకొని పోయిండు. మరి ఎప్పుడన్నా వచ్చిన ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటుడు. ఈ 2 ఏళ్ళకే 60 లక్షల జీతం తీసుకుంటు. మరి 12 ఏళ్ళ నుంచి ఎంత జీతం తీసుకుంటు? మరి ఎందుకు రాలే తూప్రాన్కు? తూప్రాన్ మీద సవతి తల్లి ప్రేమనా, లేకపోతే ఆయన బాధ్యత రహితమా? మీరు గమనించాలి. మేము అడిగేది మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదు, తూప్రాన్కు చేసింది ఏం లేదు. వాళ్ళకు ఓట అడిగే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే రావాలి, పని చేయాలి. పని చేయకుండా జీతం తీసుకుంటున్నారు. వాళ్ళు చేస్తానే పనులు ఏమన్నా తూప్రాన్లు చేసిరా? చేయలే. కానీ మేము అట్లా, కాంగ్రెస్ అట్లా కాదు. మేము ప్రజలలో ఉంటున్నాం, ప్రజలకు సేవ చేయాలని నెలకో వారానికో ఎప్పటికి మేము వస్తున్నాం. మరి వాళ్ళు ఎప్పుడైనా వచ్చిర్రా? అందుకోసమే ప్రజలందరూ మీ ద్వారా నిలదీయాలి. దొరా 12 ఏళ్ళలో ఒక్కసారి తూప్రాన్ మున్సిపాలిటీకి వచ్చినాం. ఇది ఒక రెవెన్యూ డివిజన్ చేసినావు, అదృష్టం. కానీ ఎన్నిసార్లు వచ్చినావు? మళ్ళీ అదేవిధంగా మల్కాపూర్కి ఒకసారి వచ్చింది, మొత్తం మన ఏరియాలో. అంటే మీరు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారికి
తూప్రాన్ మీద ఎప్పుడు కూడా దృష్టి లేదు. తూప్రాన్ సవతి తల్లి ప్రేమ కూడా ఉంటుంది కొందరు, ఈయనకు అది కూడా లేదు. గజ్వేల్ మీదనే సవతి తల్లి ప్రేమే ఉంది, ఇక తూప్రాన్ మీద ఏముంటుంది? మరి అసొంటి వ్యక్తి రేపు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఈ 3 నాయకులు 5 నాయకులు కాదు, రేపు ఓటు అడుగుదానికి వస్తే ఇక్కడున్న ప్రజలు గమనించండి. తూప్రాన్ మేము ఇక్కడ పుట్టినాము, చేసినాము, గజ్వేల్లో పుట్టినాము, వరదల్లో పుట్టినాము, కానీ కేసీఆర్ ఇక్కడ వ్యక్తి కాదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చుడు, మనం మర్చిపోయింది. మనకు సేవ చేసుడు ఆయనకు చేత కాదు. ఆయన ఏదున్నా ఫామ్ హౌస్ ఎమ్మెల్యే. ఇప్పటికి కూడా మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే రేపు తూప్రాన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కన్నా ఒక్కసారి మా ముఖం చూపెట్టిపో, నువ్వు మా ఎమ్మెల్యే అయితే. అంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక సర్పంచ్ అయితే ఆయనకు నెలకు 5,000 జీతం వస్తుంది. జీతం వచ్చినా ప్రతి ఒక్కరు వచ్చి ఆయన క్వశ్చన్ చేస్తారు, నువ్వు జీతం తీసుకుంటున్నావు, మాకు పని చేయండి. మరి ఈయన మన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదృష్టం కొద్దీ 2 సార్లు ముఖ్యమంత్రి చేసారు మన గజ్వేలు. ఇప్పుడు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు చేసారు, అయినా నువ్వు సేవ చేసేదానికి రావు. ఇప్పుడు కుంభకర్ణుడు 2 నెలలు 6 నెలలు 8 నెలలు అంటాడు, నువ్వు 2 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా గజ్వేల్ ప్రాంతానికి రాలి. నీకు మాకు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం గజ్వేల్కు ఉన్నది. గజ్వేల్ ప్రజలకు నువ్వు చెప్పాలి. నేనేదో అసెంబ్లీకి రా లేకపోతే సిద్దిపేటలోకి కాదు, మేము ఓటేసి నేను గెలిపించినందుకు నువ్వు నాకు జవాబుదారీతనం ఉండాలి. అందుకోసం మీ ద్వారా ప్రజలందరినీ కొడుతున్నాం. వాళ్ళు 16 వాళ్ళని ఒక అల్లగించి ఒక ఆయన అంటారు, మేము అలా లాంగ్వేజ్ పోము. మేము ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, రవీందర్ ఏం చదివిండో, ప్రతాప్ రెడ్డి ఏం చదివిండో, హరీష్ రావు ఏం చదివిండో మాకు తెలియదు. కానీ మిమ్మల్ని ఇప్పుడు మీ ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని ఒకసారి తీసుకురండి, మేము అడుగుతాం. తూప్రాన్కి వచ్చి సమాధానం చెప్పండి. నాకు ఓటే ఈ బీఆర్ఎస్కు, సైకిల్ గుర్తుకు, కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలనో ఆయన చెప్పాలి. ఆయన చేసిన సేవ ఏంది? అందుకోసమే మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, మేము ప్రజలలో ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము అందరికీ మీ అందరికీ మా ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మేము పనిచేస్తున్నాం. రేపు ఈ 3 ఏళ్ళు చేస్తాం తప్పక. మా అదృష్టం ఉండి దేవుడు దయదలిసి ఇంకో 8 ఏళ్ళు కూడా చేస్తాం. ఆ విధంగా మీ ద్వారా అందరినీ కోరేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో ఎలక్షన్లో ఎక్కడైతే చేతి గుర్తు మా నాయకులు పడతారో అందరినీ చేతి గుర్తు వాళ్ళ ఓటేసి గెలిపిస్తే తూప్రాన్ను ఇంకా కూడా ఒక మంచి మున్సిపాలిటీగా అభివృద్ధి పరిచే విధంగా మాకు బలం వస్తుంది. రేవంత్ అన్న దగ్గరికి పోతాం, అన్న పోయినసారే కేసీఆర్ బతికుండగానే మున్సిపాలిటీని మేము కైవసం చేసుకున్నాం. రేపు డైరెక్ట్ ప్రజలతోని మా కౌన్సిలర్లు అందరూ కూడా గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. దానికి మీరు అనుకున్నంత నిధులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు కూడా మా దృశ్యం కొద్ది మీరు కూడా గమనించారు. మన తూప్రాన్ మండల్ కానీ మనోరాబాద్ మండల్ కానీ ప్రజలు మా వెంబడి ఉండి మాకు ఎక్కువ సర్పంచ్లను గెలిపించారు. అంటే ఇక్కడ మా తూప్రాన్ మనోరాబాద్ ఎస్పెషల్లీ ఈ 2 మండలాలు అయితే మేము 80-90% సర్పంచ్లు గెలిచాం. అంటే మీరు వాళ్ళు అర్థం చేసుకోరు ప్రజలు కూడా. కేసీఆర్ వాళ్ళ బిడ్డనే ఎసరు పెడుతుందో, వాళ్ళ అల్లుడు ఎసరు పెడుతుందో, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, కానీ కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి చెందుతుంది తూప్రాన్. ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. మీ ద్వారా ఒకటే కోరుతున్నాం, మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం, రేపు కూడా కలిసికట్టుగానే ఉంటాం. ఎవరో అవతలోళ్ళు జనరా మేము ఏదో డిఫరెన్సెస్ తీసుకురావాలని పని చేస్తున్నారు. అటువంటి ఏది కూడా కానీ మా దాంట్లో ఈడ కూర్చున్న వాళ్ళు అందరూ చైర్మన్లే. మా చైర్మన్ అభ్యర్థి ఎవరు గారు అందరూ కౌన్సిలర్లు అందరూ చైర్మన్ అర్హత ఉన్నోళ్ళే. అటువంటి అభ్యర్థులు మా, ఎందుకంటే ఇప్పుడే మేము చైర్మన్ మేము డిక్లేర్ చేసుకోం. కౌన్సిలర్లను కూడా మేము ఎవరైతే బెస్ట్ అనేది సర్వే చేపిస్తున్నాం, అది కూడా అధిష్టానానికి పంపిస్తాం. వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి టికెట్ ఇస్తాం. తర్వాత వాళ్ళు గెలిచినాక కూడా చైర్మన్ కూడా మేము చెప్తాం, ఈయనైతే బాగుండదు, ఆయనైతే అదే వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం నడుస్తుంది. మా దాంట్లో ఎవ్వరికి డిఫరెన్సెస్ లేవు. మేము అందరం తూప్రాన్ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి కట్టుకుందాం. అందుకోసం మీ ద్వారా ఒకటే కొడుతున్నాం, మా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేసి తూప్రాన్ మున్సిపాలిటీకి రేవంత్ అన్నకు ఒక బహుమతిగా ఇచ్చి అప్పుడు తూప్రాన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తెచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం.